వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. నిన్న మనం శ్రీ దత్తపురాణం ఉపోద్ఘాతంలో భాగంగా శ్రీ స్వామి శివానంద మహారాజ్ వారి దివ్య ఆశీస్ సందేశం అనేటువంటి అంశం రీత్యా ఎన్నో విలువైనటువంటి అంశాలని తెలుసుకున్నామమ్మా. ముఖ్యంగా మానవ జన్మ దుర్లభమైనదని, మోక్షాపేక్ష కలగటం ఎంతో విశేషమైందని, తర్వాత మానవ జన్మ కూడా ఎట్లా వస్తుందని చెప్పారు, అనేక జన్మలు 80 లక్షల జన్మల అనంతరమే మానవ జన్మ సంప్రాప్తిస్తుందని. అంటే మనిషిగా పుట్టడానికి ముందు జలచర జన్మలు, స్థావర జన్మలు, క్రిమి జన్మలు, పక్షి జన్మలు, పశు జన్మలు, ఆ రీతిగా 80 లక్షల జన్మలెత్తాక జీవుడు మానవుడిగా జన్మిస్తున్నాడు. అంత విలువైనదన్నమాట ఈ మానవ జన్మ. అంతే. తర్వాత ఇంకోటి కూడా, ఇప్పుడు మానవులుగా జన్మించాం కదా అని మరి మన తదుపరి జన్మ మానవులమే అవుతామని లేదు. మన యొక్క పాపపుణ్యాల రీత్యా మరలా మనకి ఏ జన్మ సంప్రాప్తిస్తుందో కూడా మనకి తెలియదు ఏమ్మా. అట్లా తర్వాత మోక్షం పొందాలనుకునే వాళ్ళు సాధనా చతుష్టయం అనేది సంపాదించుకోవాలి అని చెప్పారు. సాధనా చతుష్టయం అంటే ఏమని చెప్పుకున్నాం? సమాధి షట్కం, నిత్యానిత్య వస్తు వివేకం, ఇహామూత్రార్థ ఫలభోగ విరాగం, ముముక్షుత్వం అని 4 సాధనా చతుష్టయం అంటారు అని చెప్పి, ఆ సాధనా చతుష్టయం ద్వారానే మనం సద్గురువు యొక్క సహకారంతో సాధనను కొనసాగించుకుని మోక్ష మార్గం వైపు పయనించగలుగుతామని కూడా మనం చెప్పుకున్నాం. ఇంకా మన్వంతరాల గురించి వగైరా ఎన్నో అంశాలు. తర్వాత గురువు అంటే అసలు ఎవరని, గురువు యొక్క అర్థం ఏమిటని, గురుగీత గురించి కూడా మనం చెప్పుకున్నాం ఏమ్మా. తదుపరి నాడు కొనసాగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. అనసూయాత్రి సంభూతో దత్తాత్రేయో దిగంబరః స్మర్తృగామి స్వభక్తానాం ఉద్ధర్త భవ సంకటాత్ అని అన్నట్లు దత్తాత్రేయుడు స్మరణ మాత్ర సంతుష్టుడు అనడంలో సందేహం లేదు. ఆ స్వామికి మంత్రతంత్రములతో నియమనిష్టలతో పని లేదు. ఆయనకు కావలసింది తనను స్మరించుకోవడమే. ఈ విషయాన్నే మహాదేవుడు దత్త దత్త ఇదం వాక్యం తారకం సర్వదేహినాం శ్రద్ధాయుక్తో జపేన్నిత్యం దత్త ఇత్యక్షరద్వయం అని సుఖబ్రహ్మకు చెప్పడం శ్రీ దత్త స్తవరాజంలో మనం చూస్తాం. దత్త దత్త అనే నామస్మరణమే, ఆ సంకీర్తనమే, ఆ ధ్యానమే పరమార్థాన్ని ప్రసాదిస్తుంది. ఒక్కసారి ఆయనను తలుచుకుంటే చాలు, ఆయన దర్శనమిస్తాడు. అంతటి దయా సముద్రుడు ఆయన. ఈ విషయం మనకు దత్తాత్రేయ వజ్ర కవచంలో సవిస్తరంగా చెప్పబడింది. దత్తాత్రేయుడు స్మర్తృగామి అనే విషయం ఎంతవరకు నిజమో పరీక్షించి చూడాలని తలచి ఒక రోజున దళాదన మహర్షి
దత్తాత్రేయుడిని స్మరించాడుట. వెంటనే మన ప్రభువు ఆయన ముందు ప్రత్యక్షమయ్యాడు. అది చూచి మహర్షి ఆశ్చర్యపడుతూ ఉంటే దత్తప్రభువు మమ ప్రకృతిరీదృశి అంటే నా స్వభావమే ఇటువంటిది అన్నట్లుగా, స్మర్తృగామి నసందేహో ద్విసప్త భువనేష్వహం అభక్త్యా వా సభక్త్యా వా యత్ స్మరేన్మాం మన అన్యధీహి అంటే భక్తితో గాని అభక్తితో గాని, భక్తి లేకుండానైనా సరే ఎవరైతే నన్ను మనస్ఫూర్తిగా స్మరిస్తారో తదానీం అహం ఆగమ్య, ఇట్లా విసర్గలు తీసుకుని చదువుకోండమ్మా. తదానీం అప్పుడు, అహం నేను, ఆగమ్య దదామి తదభీప్సితం అప్పుడు నేను వచ్చి నేను ప్రత్యక్షమవుతాను వారి ఇష్టానుసారం అన్నట్లుగా, కోరికలను ప్రసాదిస్తాను అన్నట్లుగా. నా స్వభావం నీవు అనుకుంటున్నదే. నేను స్మర్తృగామిని అనడంలో సందేహం లేదు. భక్తి ఉన్నా లేకపోయినా అనన్య బుద్ధితో అంటే నిశ్చల చిత్తంతో ఎవరు నన్ను స్మరిస్తారో నేను వాళ్ళ దగ్గరకు పోయి వాళ్ళ కోరికలు ఎప్పుడు వృధా కానీయను అని చెప్పారుట. అంటే సమస్త వాంఛలు కూడా నెరవేరుస్తాను అన్నట్లుగా అని మహర్షికి వజ్ర కవచాన్ని ఉపదేశించాడు. అంతటి భక్తవత్సలుడు ఆయన. మరి ఒక విచిత్రం ఏమిటి అంటే ఆయన తన భక్తులకు దత్తమవుతూ ఉంటారు. అంటే వాళ్ళ స్వాధీనంలో ఆయన ఉంటారు. వాళ్లకు కుమారుడిలా సేవ చేస్తాడు. వాళ్ళ కీర్తిని ప్రవర్ధమానం చేస్తాడు. తన మహిమలను చూపటం కంటే తన భక్తుల మహిమలను అతిశయించేటట్లు చేయాలని, వాళ్ళ కీర్తిని విస్తరింపచేయాలని ఆయన ఆకాంక్షిస్తూ ఉంటాడు. అది అందుకే దత్తప్రభువుకు భక్త కీర్తి వివర్ధనుడు అనే పేరు వచ్చింది. పైగా ఆయన భుక్తి ముక్తి ప్రదాత. తన భక్తులకు ఇహపర సౌఖ్యములు చేకూరుస్తూ ఉంటాడు. తన భక్తులలోని భక్తిని ఉద్దీపింపజేసి వాళ్లల్లో ప్రజ్ఞాస్వరూపంగా ప్రకాశించి జ్ఞానాన్ని రేకెత్తించి సగుణం నుండి నిర్గుణం వైపుకు మళ్లించి ఒక సిద్ధిని ప్రసాదించి జీవన్ముక్తులను చేస్తాడు. అది వాళ్లల్లో ఏమిటట, తన భక్తులలోని భక్తిని ఉద్దీపింపచేసి అంటే పెంపొందించి వాళ్లల్లో ప్రజ్ఞాస్వరూపంగా ప్రకాశించి, అది జ్ఞానస్వరూపంగా, ప్రజ్ఞ అంటే తెలుసు కదా, టాలెంట్ అన్నట్టుగా, ప్రజ్ఞాస్వరూపంగా ప్రకాశించి జ్ఞానాన్ని రేకెత్తించి సగుణం నుండి నిర్గుణం వైపుకు, నిన్న మనం చెప్పుకున్నాం సగుణోపాసన నిర్గుణోపాసన అని చెప్పి కదా. సగుణోపాసన చేస్తున్న బాగా మనం చేయగా 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 కొన్నాళ్ళకి మనకి నిర్గుణోపాసన వైపుకు మనస్సు మరలుతుంది ఖచ్చితంగా. అది అట్ట నిర్గుణం వైపుకి కూడా ఊరికే మరలుతుందా? మరలదు. గురు కృప ఉంటే మరలుతుంది. నిర్గుణం వైపుకు మళ్లించి యోగ సిద్ధిని ప్రసాదించి జీవన్ముక్తులను చేస్తాడు. తనకు తన భక్తులకు భేదం లేదు అని నిరూపిస్తాడు. ఇది అవతార పురుషుల విషయంలో దర్శనమైన మహత్తర లీల. శాశ్వతము, సత్యానందమయము, జ్ఞానమయము, ప్రేమమయమైన మూర్తి శ్రీ దత్తమూర్తి. దత్తాత్రేయుడు ఒకసారి బాలుడిగా, మరొకసారి కుమారుడిగా, ఒకప్పుడు తరుణ వయస్కుడిగా, మరి ఒకప్పుడు వృద్ధుడిగా, మరి ఒకప్పుడు అవధూతగా ఉంటారు. మరొకప్పుడు ఉన్మత్తుడిగా, ఇంకొకసారి పిశాచవిష్టుడిగా కనిపిస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి తలపైన జడలుంటాయి, ఇంకోసారి సిగలుండును. ఒక చేతిలో మద్యపాత్రను ధరించి దివ్యాంగనాలింగితుడై మద విహ్వలాక్షుడై ఉంటాడు. ఒక్కొక్కప్పుడు వన్నెగల శరీరంతో, ఇంకోసారి ఇంద్రనీల ప్రభలతో, చిత్ర విచిత్ర మాల్యాంబరములతో శోభిస్తూ ఉంటాడు. మరి ఒకప్పుడు కళ్ళు త్రాగుతూ శరీరం నిండా విభూది పూసుకుని దిగంబరుడై సంచరిస్తాడు. మందారమూలే మణిపీఠ సంస్థం సువర్ణధామైక నిబద్ధ కక్షం ధ్యాయేత్పరీతం నవనాథ సిద్ధైః దారిద్ర్య దావానల కాలమేఘం అని
దత్తాత్రేయ స్వామి స్తుతించబడుతున్నాడు. బ్రహ్మాండ పురాణంలో దత్తాత్రేయ స్వామి నిండు కొలువుదీరిన విధం మహావైభవంగా వర్ణించబడింది. మందార వృక్షం, దాని క్రింద మణిపీఠం, దానిపైన ఆసీనుడైన దత్తస్వామి. ఆయన జడలో మల్లెలు, మొల్లలు, జాజులు మొదలైన రకరకాల పరిమళ సంభరిత పుష్పములు, మెడలో మణిహారములు, ఫణిహారములు, రుద్రాక్షలు, స్ఫటికమాలలు, మొలలో బంగారు మొలత్రాడు, వామాంకమున యోగలక్ష్మి అయిన అనఘాదేవి, మధుమతీదేవి అని కూడా అంటారట. వెనక కామధేనువు, 4 వైపులా శ్వాస రూపమున ఉన్న చతుర్వేదములు, స్వామివారిని సనకసనందనాది సాధుసత్తములు, యోగులు, మహర్షులు, నవనాథులు, సిద్ధులు మొదలైన వారంతా పరివేష్టించి ఉంటారు. పాశము, అంకుశము, పరాశక్తి, వాగీశ్వరి, కామేశ్వరి, భువనేశ్వరి, శ్రీదేవి, భూతజాలము, సిద్ధులు, ఐశ్వర్యములు, దేవతలు, దానవులు ఆయన ముందు చేతులు జోడించి నమస్కరిస్తూ ఉంటారు. వరదులై దత్తాత్రేయుల వారు భక్తుల కోర్కెలను అనుగ్రహిస్తూ ఉంటారు. ఆ స్వామి శంఖు చక్రాలను, ఢమరు త్రిశూలములను, మాల కమండలను ధరించి ఉంటారు. ఒక్కొక్కప్పుడు గదా పద్మములను కూడా ధరిస్తూ ఉంటాడు. అత్రి మహర్షి, అనసూయాదేవి ఒక ప్రక్కన, చంద్రుడు, దుర్వాసుడు మరి ఒక ప్రక్కన కూర్చుని దత్త వైభవాన్ని వీక్షిస్తూ ఉంటారు. గంధర్వులు గానం చేస్తూ ఉంటే అప్సరసలు నాట్యం చేస్తూ ఉంటారు. ఈ విధంగా నైమిశారణ్యంలోని దత్తాత్రేయుల కొలువు రంగరంగ వైభవంగా వర్ణించబడింది. ఈ వర్ణన దత్తస్వామి పరబ్రహ్మతత్వాన్ని, గురు స్వరూపాన్ని, విశ్వరూపాన్ని వెల్లడి చేస్తున్నది. దత్తాత్రేయుడి రూపం ఎట్లా ఉంటుందో తెలుసుకోవాలనుకునే వాళ్ళు దత్తాత్రేయుడి వజ్ర కవచంలోని ధ్యాన స్తోత్రం ఒక్కసారి చూస్తే బోధపడుతుంది. ఇంకా దత్త స్తోత్రాల్లో ఆయన వర్ణన ఉంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే మదనమోహనుడు, సర్వ జగన్మోహనుడు దత్తాత్రేయుడు. దత్తుడి స్వరూప స్వభావములు వర్ణించాలి అంటే మాటలు చాలవు. అవి చిత్ర విచిత్రములు, అనూహ్యములు, దివ్యాతి దివ్యములు. ఓంకార ప్రత్యగాత్మానం పరబ్రహ్మ స్వరూపిణం పరమాత్మానమవ్యక్తం అని హృదయపూర్వకంగా భక్తి ప్రపత్తులతో నమస్కరించడం కన్నా మనం చేసేది ఏమీ లేదు. దత్తాత్రేయుడు సహ్యాద్రిపై నివాసం ఉంటారు. రాత్రి సమయంలో మాహూర్గఢ్లో అంటే మాతాపురంలో శయనిస్తారు. ఉదయం కాశీలోని గంగా నదిలో స్నానం చేసి, గాణగాపురంలో ధ్యానం చేసి, కురుక్షేత్రంలో ఆచమనం చేసి, గాణగాపురంలో మాధ్యాహ్నికం చేసి, ధూతపాపేశ్వరంలో భస్మధారణ చేసి, కర్ణాటంలో సంధ్యావందనం నిర్వర్తించి, కొల్హాపురంలో భిక్ష చేసి, పండరిపురంలో తిలకధారణ చేసి, పాంచాలేశ్వరంలో చేసిన భిక్ష భుజించి, తుంగభద్రలో జలపానం చేసి, బదరీనారాయణంలో శ్రవణం చేసి, గిర్నార్లో విశ్రాంతి తీసుకుని, సాయం సంధ్యావందనం పశ్చిమ సముద్ర తీరంలో చేస్తూ ఉంటాడని పురాణాలు ప్రవచిస్తున్నవి. ఇందువలన దత్తప్రభు ప్రతిరోజు ఆ సేతు సీతాచలం పర్యటిస్తూ ఉంటారని, దత్త పాదస్పర్శతో పునీతం కాని ప్రదేశం అంటూ ఉండదని, యోగ్యులైన సాధకులకు ఆయన నిత్యం దర్శనమిస్తూ అనుగ్రహిస్తూ ఉంటారని మనకు స్పష్టమవుతుంది. దత్తుడి వల్లనే భారత భూమి యోగ భూమిగా ప్రసిద్ధికెక్కింది. సాయిరాం. దత్త సాంప్రదాయం ఒక్క హిందూ మతానికే సంబంధించింది అని, భారతదేశంలోనే ఆ స్వామి నిత్యం సంచరిస్తూ ఉంటాడని అనుకోవడం పొరపాటు. ఈ విశ్వం యావత్తూ ఆయన సంచార భూమే. ఈ విశ్వంలోని ప్రతి మతస్థుడు ఆయన వాళ్లే. ఆ మాటకు వస్తే మత ప్రవక్తలంతా, జ్ఞానులంతా ఆయన స్వరూపమే. అది ధర్మ ప్రవర్తకులందరూ ఆయన అంశలే. ఈ విశ్వంలోని అణువణువుకు శక్తిని ప్రసాదిస్తూ విశ్వమంతా చైతన్య స్వరూపంగా ఉండి నిండి ఉన్నటువంటి శక్తి ఆ దత్తశక్తే.
అవ్యక్తంగా ఈ సృష్టిలో ఉన్న ఆ శక్తిని స్వంతం చేసుకోవడానికి ఎవరు ప్రయత్నం చేస్తారో వారికి ఆ సృష్టి స్థితి లయాత్మకమైన అంటే త్రిగుణాత్మకమైన శక్తి దత్తమవుతుంది, వశమవుతుంది అన్నట్లుగా. అది ముందర ఆ సాధన ఎవరైతే చేస్తారో వారికి త్రిగుణాత్మకమైనటువంటి ఏ సాధన ఈ సృష్టిలో ఏదైతే అవ్యక్తంగా దత్తశక్తి ఉందో, ఆ శక్తిని పొందడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తారో, అంటే సాధనలు చేస్తారో, వారికి త్రిగుణాత్మకమైన అంటే సృష్టి స్థితిలయాత్మకమైనటువంటి శక్తి దత్తమవుతుంది. కనుకనే ఆ శక్తిని దత్తశక్తి అన్నారు. ప్రతి వ్యక్తిలోనూ అది హృత్శక్తిగా, చిత్శక్తిగా, ఆత్మశక్తిగా వెలుగొందుతూ ఉంటుంది అది. ఆ శక్తులు అందరికీ ఉంటాయి. అది మనం సాధనలతో వెలికి తీసుకుని ప్రకాశమానం చేసుకోవడం అనేది గురు సాంగత్యాన గురువుని మనం అనుసరిస్తూ ఉన్నప్పుడు అట్లా అలాంటి శక్తులు దత్తకృప వలన మనకి శక్తులు ఆల్రెడీ ఉన్నటువంటి నిగూఢంగా అంటే నివురుగప్పిన నిప్పుల వలె మనకి మనసులో ఉంటాయి. ప్రతి జీవిలోనూ కూడా ఆ శక్తులు. సాధనల ద్వారా అవి ప్రకాశవంతం అవుతాయి అన్నట్లుగా. ఏమ్మా? దత్తమైన ఆ శక్తిని హృదయంలో నిశ్చలంగా నిలుపుకుని, పరిపుష్టం చేసుకుని, అది అత్రి అయి ఆ శక్తిని సొంతం చేసుకుని, దానిని ఆత్రేయుడిగా పరిణమింపచేసుకోవడమే ప్రతి సాధకుని కర్తవ్యం. అదే దత్త సాధన, అదే దత్తోపాసన. చతుర్విధ పురుషార్థ సాధన కోసం మానవ జీవితంలో బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాశ్రమములనే 4 ఆశ్రమములు ఏర్పడినాయి. దత్తాత్రేయుల వారు బ్రహ్మచారిగా చెప్పబడినా ఆయన 4 ఆశ్రమాలకు అతీతంగా ఉండి అత్యాశ్రమి అనే పేరు పొందారు. ఆయనను బ్రహ్మచారి అనడంలో ముఖ్యోద్దేశం ఆయన సగుణ స్వరూపంలో ఉన్న పరబ్రహ్మ అయిన సదా నిర్గుణ పరబ్రహ్మతత్వంతో నిరంతరం రమిస్తూ అంటే నిరంతరం సంచరిస్తూ ఉంటాడని రహస్యంగా చెప్పడం. అది పైకి సగుణ స్వరూపంగా అట్లా ఉన్నా గాని సదా నిర్గుణ పరబ్రహ్మతత్వంతో నిరంతరం రమిస్తూ ఉంటాడు అని చెప్పి. ఒకసారి దత్తాత్రేయుడి వేషం చూసి పింగళనాగుడు ఆశ్చర్యపడి మీది ఏ ఆశ్రమం అని ప్రశ్నిస్తే దత్తుడు ఇలా జవాబిచ్చాడు. ఆ ప్రభువు చెప్పిన మాటలు వింటే ఆయన యోగ పద్ధతి, ఆయన ధ్యేయం మనకి అర్థమవుతుంది. ఈ నా ఆశ్రమాన్ని గురించి ఇంతకు ముందు ఎన్నడూ కనీవిని ఎరుగరు. చతుర్విధాశ్రమముల కంటే నా ఆశ్రమం విభిన్నమైనది. ఈ ఆశ్రమంలోని వాళ్ళు జగత్తును తన ఆత్మగా సందర్శిస్తారు. త్రిగుణాతీతులై నిస్సంగులై ఉంటారు. వాళ్లకు వేదములతో, మంత్రములతో, తంత్రములతో, పూజలతో, జపాలతో, తపములతో పనియే లేదు. సదా నా పరతత్వవశులై ఉంటారు అని దత్తస్వామి చెప్పారు. దత్తాత్రేయుడు చెప్పిన పంచమాశ్రమం అవధూతాశ్రమం. దత్త సాంప్రదాయంలోని వాళ్ళంతా దత్తోహం అని నిరంతరం జపిస్తూ ధ్యానిస్తూ తామే అవధూతలుగా మారిపోతారు. అంటే తామే దత్తస్వరూపులుగా మారిపోతారు అన్నట్లుగా, సారూప్యం అన్నట్లుగా. అవధూతోపనిషత్తు అక్షరత్వాత్తు వరేణ్యత్వాత్తు ధూత సంసార బంధనత్వాత్తు తత్వమస్యాది లక్ష్యత్వాత్తు అవధూత ఇతీర్యతే అని చెప్పింది. అవధూత గీత అవధూత పదంలోని అర్థాన్ని ఇలా వివరించింది. ఆ అనే దానికి ఆశాపాశముల నుండి విముక్తి పొందినవాడు, ఆది మధ్యాంతరముల యందు నిర్మలుడు, ఆనందాన్ని నిరంతరం పొందుతుండేవాడు అని. వా అనే పదానికి వాసనల నుండి అనగా పూర్వకర్మల నుండి విడువడినవాడు, నిరామయమైన పరబ్రహ్మగా పేర్కొనదగినవాడు, వర్తమానంలోనే ఉండేవాడు. అంటే భూత భవిష్యత్తుల గురించి ఆలోచన లేకుండా, వర్తమానం అంటే ప్రెజెంట్ టెన్స్ ఇప్పుడు నడుస్తోంది, పాస్ట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ గురించి ఆలోచన లేకుండా ప్రస్తుతంలో ఉండటం అన్నమాట. వర్తమానంలోనే ఉండేవాడు,
ధూ అనే దానికి ధూళితో కూడిన శరీరం కలవాడు, మనస్సును స్వాధీనం చేసుకున్నవాడు, దోషరహితుడు, ధ్యానధారణములు లేనివాడు అని. తా అవధూతాలో ఇప్పుడు ఎన్ని చెప్పుకున్నాం? ఆ వా ధూ అంతవరకు వచ్చింది. ఇప్పుడు తా. తా అనే దానికి తత్వచింతన కలిగిన వాడు, తమో గుణమును అహంకారమును విడిచినవాడు అని అర్థం. ఇహ అవధూతోపనిషత్తు ఏం చెప్పింది అంటే, ఆ అంటే అక్షరుడు, నాశనము లేనివాడు. వా అంటే వరేణ్యుడు, అంటే బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠుడు అని. వా అంటే వరేణ్యుడు, ధూ అంటే ధూత. ధూత అంటే విదిలించుకున్న. ఏం విదిలించుకున్నా? విదిలించుకున్నటువంటి సంసార బంధములు గలవాడు అది. తా అంటే తత్వమస్యాది వాక్యములకు లక్ష్యమైన వాడు, అవధూత అని పిలువబడుతున్నాడు అని చెప్పింది. శృతి స్మృతులు బోధించే విషయాలన్నిటి యందు పరిపూర్ణ జ్ఞానము కలవాడై, పరబ్రహ్మమునందే మనస్సును లగ్నము చేసిన వాడై, జీవన్ముక్తుడైన మహాజ్ఞానినే అవధూత అంటారని నిరాలంబోపనిషత్తు చెప్పింది. దిగంబరుడైన అవధూతే దత్తప్రభువు. ఆయన తన ఆశ్రమముగా చెప్పుకున్న అవధూతాశ్రమమును జీవన్ముక్త దశకు చేరిన సాధకులు మాత్రమే పొందదగిన ఆశ్రమం. దత్త సాంప్రదాయములోని వారందరకు తాను దత్తమై వాళ్ళందరినీ అత్రిగా మార్చడమే తన యోగమని ఆ ఆత్రేయుడు ఉద్ఘాటించాడు. ఏ సాంప్రదాయములోని వారైనా, ఏ దేవతలని ఆరాధించేవారైనా చివరకు చేరవలసిన గమ్యం సమర్థుడైన సద్గురువే. పొందవలసినది జీవన్ముక్త స్థితే. ఆ స్థితే అవధూత స్థితి. అవధూతోపనిషత్తును అనుసరించి అవధూతగా మారిన వ్యక్తి వర్ణాశ్రమాలకు అతీతంగా ఉంటూ ఉంటాడు. ఆత్మనిష్టయందు అంటే బ్రహ్మమునందు మనస్సు లగ్నము చేసి నిరంతరము ఉంటూ ఉంటాడు. ఆశా పాశములకు కట్టుబడడు, మాయా మోహములకు చిక్కడు, జితేంద్రియుడై జిత షడూర్ముడై ఉంటాడు. కోరికలు లేనివాడై, పరిశుద్ధ హృదయుడై, సత్ప్రవర్తకుడై, ధ్యాన సమాధుల చేత అంతఃకరణాన్ని శుద్ధి చేసుకున్నవాడై, ఋతంభరుడై అంటే యథార్థవాదై ఎల్లప్పుడూ బ్రహ్మమునందే మునిగి ఉంటాడు. ఈ స్థితిలో ధ్యానము చేయువాడు, ధ్యానము చేయబడు వస్తువు, ధ్యానము ఉండవు. అంటే త్రిపుటి. ఏమిటి? ధ్యాత, ధ్యేయము, ధ్యానము కదా. ధ్యానం చేసేవాడు, ధ్యానం చేయబడే వస్తువు, ధ్యానము మూడు కూడా ఉండవు. అంతా ఒకటే. అది అతడు చేయు పనులు మనకు అర్థం కానివిగా ఉంటాయి. అవధూతకు సంగముండదు, అనగా దేనిపైన వ్యామోహము గాని మమకారము గాని ఉండవు. తన యందు తానే తృప్తుడై ఉంటూ ఉంటాడు. శాస్త్రానుగుణ్యమైన ప్రవర్తన కలవాడైనప్పటికీ ఆచారమును పాటింపకుండా తనకు తానే కర్మలు చేయక ఇతరుల శ్రేయస్సు కొరకై కర్మలాచరిస్తూ ఉంటాడు. ఇంతటి పవిత్రమైన స్థితి అవధూత సద్గురువు దత్తాత్రేయుని స్థితి. అవధూత అన్నది ఒక బిరుదు కాదు, తత్వం. అది తత్వం మాత్రమే. నిరంతరం సద్గురువు పట్ల తత్వ అవగాహనతో గురుబోధన అనుసరించి ఏ సాధకుడు మోక్షాసక్తుడై నిరంతరం భగవత్ చింతనతో జీవిస్తూ ఉంటాడో ఆయా సాధకునికి కలిగే స్థితి మాత్రమే సద్గురువు. అనగా ఎవడైతే సకల సృష్టిపై అవగాహనతో కూడిన గురుత్వమును వహించి సర్వజ్ఞత్వముతో సర్వశక్తిమత్వముతో ఆచరణకు వీలైన విధానములో జీవిస్తూ సర్వ సమర్థుడై జీవనం కొనసాగిస్తూ ఉంటాడో వానికి, వాని లక్షణమునకు ఉన్న పేరు సద్గురువు. అది ఎవరని చెప్తున్నారు చూసారా? సద్గురువు అంటే ఏమిటి అనేది మనకి ఈ సద్గ్రంథాల పారాయణ ద్వారా తెలుస్తోంది. ఎవరిని మనం ఆశ్రయించాలి అనేది ఎంతో చక్కగా తెలిపినటువంటి గ్రంథం గురుగీత. ఇలా మిగతా గ్రంథాల్లో కూడా మనకి తదనుగుణంగా తెలియచేస్తూ ఉన్నారు కదా అమ్మా.
ఏ సాధకుడు మోక్షాసక్తుడై నిరంతర భగవచ్చింతనతో జీవిస్తూ ఉంటాడో ఆయా సాధకునికి కలిగే స్థితి మాత్రమే సద్గురువు అనగా. ఎవడైతే సకల సృష్టిపై అవగాహనతో, అది చరాచర జగత్తు యావత్తు కూడా వారికి అవగాహన కలిగి ఉండాలి. ఎవరైతే అవగాహనతో కూడిన గురుత్వమును వహించి సర్వజ్ఞత్వముతో, సర్వశక్తిమత్వముతో ఆచరణకు వీలైన విధానములో, అది ముందర అది కావాలి. ఆచరణకు వీలైనటువంటి విధానమును చూపించాలమ్మా గురువులు ఎప్పుడు కూడా. అది ఆచరణకు వీలైన విధానములో జీవిస్తూ సర్వ సమర్థుడై జీవనం కొనసాగిస్తూ ఉంటాడో వానికి, వాని లక్షణమునకు ఉన్న పేరు సద్గురువు. అయితే ఇంత ఉపోద్ఘాతమును ఎందుకు ఇచ్చానంటే, చాలా మంది ఇప్పుడు సద్గురువులుగా చలామణి అవుతూ మిడిమిడి జ్ఞానంతో ప్రజలను ఇబ్బంది పెడుతూ 4 రోజుల క్రిందటి వరకు మామూలుగా సంచరించిన వ్యక్తి ఒకే రోజు సద్గురువని, అవధూతలమని పేర్లు పెట్టుకుని సాధన లేకుండా కల్లబొల్లి కబుర్లతో, వాక్చాతుర్యంతో ప్రజలను మభ్యపెడుతూ పైకి గంభీరంగా కనిపిస్తూ వింత వింత వేషధారణలతో ఉంటూ సరియైన అవగాహన లేక తామస భక్తితో పులితోలు కప్పిన మేకల వలె జీవిస్తున్నారు. సద్గురువు, అవధూత అన్న పదములకు వారికి తోచిన అర్థమును ప్రజలకు చెప్తూ జీవనం కొనసాగిస్తున్నారు. మన పురాణ పురుషుడు సద్గురువు, అవధూత అయిన శ్రీ దత్తాత్రేయుల పేరు పాడు చేస్తున్నారు. ఆ మహనీయుని తత్వాన్ని, గొప్పతనాన్ని, మాహాత్మ్యాన్ని వేరు వేరు విధములుగా వాడుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న సమాజ సహజ స్థితిని చూచి రవ్వంత బాధ కలిగి సమర్థుడైన సద్గురువు పట్ల చురుకుదనముతో కూడిన చతురత కలిగి ఉండాలని నిశిత దృష్టితో పరిశీలించి సమర్థుడైన సద్గురుని ఎంపిక చేసుకోవాలని చేసిన చిన్న ప్రయత్నం ఇది. ఏమిటి? ఈ గ్రంథం. అది స్వాములు వారు చెప్తున్నారు. ఇదంతయు సమర్థ సద్గురువైన అవధూత శిరోమణి అయిన శ్రీ 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 దత్తాత్రేయ భగవానుని ఆశీర్వచన ఫలితమే సుమా. సముద్రములోని ఇసుక రేణువులను లెక్కింపవచ్చునేమో గాని సద్గురుని గుణగణములను వర్ణించుట 1000 నాల్కలు కలిగిన ఆదిశేషునకు కూడా సాధ్యము కాదు. ధరణి మొత్తంబునొక కాగితంబుగా చేసి నిఖిల భూరుహములను లేఖినిగా ననర్చి సప్త సముద్రములను సిరాగా మార్పు చేసి వ్రాయజాలరెవరు గురుగుణ వ్రాతములను మరచిపోకుడు శివానందుని మంచి మాట. నేను అనుచున్న నిలువడు గురుమూర్తి, నేను తొలగిపోవ నిలుచు గురుడు. ప్రేమగొంది చాలా చిన్నది ఇరుకుది, ఇద్దరందు చేరి ఇమడలేరు, మరచిపోకుడు శివానందుని మంచి మాట. చివరగా సమర్థుడైన సద్గురుని ఆశీస్సులు గురు కుటుంబీకులు అందరికీ ఉండాలని ఈ గ్రంథమును పారాయణము చేసి దత్తప్రభుని కృపా కటాక్ష వీక్షణములను పొందాలని సమర్థవంతమైన శ్రేయస్కరమైన కోర్కెలు తీర్చుకుంటూ తత్వ అవగాహనతో బద్ధులు సాధకులుగా మారి ఆ తరువాత ముముక్షువులై మోక్షగాములై జీవించాలని కోరుకుంటూ దత్తప్రభుని దివ్యమైన ఆశీస్సులను అందిస్తూ శ్రీ 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 స్వామి శివానంద మహారాజ్ దత్తావధూత సంత్ శిరోమణి పీఠాధిపతులు శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం శ్రీక్షేత్ర గణగాపురం కర్ణాటక అని చెప్పి ఈ రీతిగా మనం ఉపోద్ఘాతం చెప్పుకున్నామమ్మా. ఆకాంక్ష గ్రంథ ప్రశంస కూడా చెప్పేసుకుంటే రేపటి నుంచి మనం 1వ అధ్యాయం మొదలెట్టుకోవచ్చు కదా అమ్మా. అట్లా చేద్దామా? ఆకాంక్ష చెప్పుకుందాం. దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నార్తిహరం వందే స్మర్తృగామి సనోవతు. ఈ కలియుగంలో త్రిమూర్త్యాత్మకము నిర్గుణ పరబ్రహ్మము అగు శ్రీ దత్తాత్రేయుల వారే శ్రీ గురుశబ్ద వాచ్యులు. స్మర్తృగామి అని దత్తభక్తుల నమ్మకం. స్మరించినంత మాత్రముననే భక్తులను రక్షించు కరుణామూర్తి శ్రీ దత్తాత్రేయులు. అట్టి దత్తాత్రేయ ఉపాసకులు ఈనాడు ఆ సేతు హిమాచల పర్యంతము విస్తరించి ఉన్నారు.
సాక్షాత్తు దత్తాత్రేయులుగా భాసిల్లిన శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి సంస్కృత భాషలో దత్తపురాణం లిఖించినారు. ఇది కాండత్రయాత్మకంగా విరాజిల్లినది. అవి జ్ఞానకాండం, ఉపాసనాకాండము, కర్మకాండము. ఈ గ్రంథమును దత్తభక్తుల సౌలభ్యం కోసం 4 భాగాలుగా విభజించినారు. ఇందులో అనేకానేక ఇతివృత్తాలు, కథలు, ఉదాహరణలు, మహిమలు, వర్ణాశ్రమ ధర్మాలు మరియు అనేక సంస్కారాలతో దత్తోపాసకుల హృదయమును హత్తుకొను విధమును విశదీకరించినారు. ఈ మహద్ గ్రంథమును సంపూర్ణ దత్తభక్తులందరకు అందుబాటులోకి తీసుకురావాలన్న సత్సంకల్పముతో శ్రీ షిరిడీ సాయి గురుపాదుకా పీఠ వ్యవస్థాపకులు, సంకల్ప సిద్ధులు, నిరంతర దత్తోపాసకులు, తపస్సంపన్నులు, గురుమార్గ దర్శకులు, శ్రీ గులాబ్ బాబా వారి మన్ననలను పొందినవారు, దత్తావధూత శ్రీ 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 శివానంద మహారాజ్ గారి ద్వారా అత్యంత సులభమైన, సరళమైన వ్యవహారిక తెలుగు భాషలో అందింపబడినది. మరియు ఈ గ్రంథము ఆకాశవాణిలో ధారావాహికగా సాక్షాత్తు దత్తావధూతుల ముఖతః వెల్లివిరిసినది. విశేషముగా దత్తభక్తుల ఆదరణ పొంది మరలా ద్వితీయ ముద్రణకు సిద్ధమగుచున్నదని తెలియచేయుటకు సంతోషించుచున్నాను. అటువంటి ఈ గ్రంథమును పారాయణ చేసిన సకలాభీష్ట సిద్ధి, సాంసారిక బాధల నుండి విముక్తి, ధర్మాచరణ, శాశ్వతమైన ఆనందం, అంతఃకరణ శుద్ధి, శ్రేయస్సు, గురుకృప కలుగును. ఇది భక్తుల పాలిటి కల్పవృక్షం. ఈ అమూల్య గ్రంథము పారాయణ కొరకు వినియోగించుకొని దత్తకృపకు పాత్రులు అగుదురుగాక. శ్రీ దత్తార్పణమస్తు అని మహీధర నాగేశ్వర అని వారు సాహిత్య శిరోమణి శ్రీ సత్యసాయి విద్యా విహార్ విశాఖపట్నంట వారు చెప్తున్నారు. తర్వాత గ్రంథ ప్రశంస. మానవులకు ప్రపంచమందు శోకమోహములు కలిగి అనేక కష్టములు కలుగును. అప్పుడు వారికి రక్షకులు ఎవరు? తనను తాపము నుండి, దుఃఖము నుండి రక్షించువారు ఎవరు? అప్పుడు పరమాత్మ ఒక్కడే రక్షకుడు. పరమాత్మ అనుగ్రహము వలననే సమస్త దుఃఖములు నశించి సుఖశాంతులు లభించును. దాని కొరకై మానవుడు పరమాత్ముని స్తోత్ర, ప్రార్థన, జప, ధ్యానాదులు, సద్గ్రంథముల పఠన ద్వారా వారి అనుగ్రహం సంపాదించవలెను. పరమాత్ముడు బ్రహ్మ, విష్ణు, శివ అను త్రిమూర్తుల రూపములలో ఉన్నాడు. త్రిమూర్తులే జగత్తుకు రక్షకులు, శిక్షకులు. వీరి వలననే అన్నియు జరుగును. త్రిమూర్తులు కృతయుగమునందు అత్రి అనసూయల భక్తికి పరవశులై వారి ఇంటిలో దత్తాత్రేయ రూపముగా అవతరించినారు. దత్తోపాసన ఆసేతు హిమాచల పర్యంతం కృతయుగము నుండి జరుగుచున్నది. దత్తుడు స్మర్తృగామి, భక్తులను అన్ని విధములుగా రక్షించును, భుక్తిని ముక్తిని ప్రసాదించును. అట్టి దత్తుని ఉపాసించు భక్తులు ఆ ఉపాసన దైవమును, తత్వమును, ఆ దేవత స్వరూపమును, ఆ దేవత చేసిన ఉపదేశ ప్రధానముగా ఉపాసన చేసిన ఎడల సఫలీకృతుడై దాని నుండి అపారముగా ఫలితమును పొందుదురు. దత్తపురాణమునందు దత్తాత్రేయ ఉపాసనకు కావలసిన తత్వము, దత్తుని పరిచయం, వాని కథలు, వారు చేసి చూపిన లీలలు, మహిమలు, వారి కృపకై చేయవలసిన పద్ధతి, సాధన మొదలైన విషయములు ఉన్నవి. సంకల్ప సిద్ధులు, తపో సంపన్నులు, శ్రీ గురుమార్గ ప్రచార దీక్షితులు, దత్తావధూత శ్రీ 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 శివానంద మహారాజ్ వారిచే సరళ వ్యవహారిక భాషలో రచించిన శ్రీ దత్తపురాణం ముద్రణకు సిద్ధముగా ఉన్నది. ఈ గ్రంథమును పారాయణ చేయుట వలన కష్టములు తొలగును, దత్త దర్శనం కలుగును, మానసిక శాంతి కలుగును, శాశ్వత శ్రేయస్సుకి చక్కని గురుమార్గం లభించును. ఈ గ్రంథ పారాయణము వలన కలుగు శుభ ఫలితములకు కారణం స్వామీజీ వారి సంకల్ప తపోబలం, అనుగ్రహం, సద్గురువుల సమాగమం వలన ధర్మాచరణ నిష్ఠ, శాశ్వత తృప్తి, శాంతి, ఆనందములు కూడా కలుగును. ఈ పుస్తకమును చదివిన భక్తులు ఎల్లరూ కూడా దత్తకృపకు పాత్రులు కాగలరు. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. సద్గురవే నమః. ఇట్లు
శ్రీ సజ్జనగఢ రామదాస స్వామి వారు పీఠాధిపతులు కదా వారు. అదే శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం పిఠాపురం. అక్కడ పిఠాపురంలో వీరే కదమ్మా ప్రతిష్ఠించింది. అది. మనము రేపటి నుంచి మరి 1వ అధ్యాయం ఆరంభించుకుందామమ్మా పారాయణ పరంగా. మొత్తం 4 భాగాలని ఇందాక చెప్పుకున్నాం కదా! రేపటి నుంచి ప్రథమ భాగంలో చక్కగా మొదటి వృత్తాంతం ఏమిటి అంటే, నైమిషారణ్యంలో మునులకు దత్త ప్రత్యక్షం అనేటువంటి అంశం నుండి చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హ్మ్. జై శ్రీరామ్. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సహిత